Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి నాన్న, ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ పేపర్ 5 ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేస్తున్నాను అండి, ఓకే? ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 4 మోడల్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లీష్లో 25+ క్రాస్ చేయాలనుకుంటున్నారో మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నాన్న, ఓకే? పేపర్ 1 కైనా సరే పేపర్ 2 కైనా సరే, పేపర్ 1 పేపర్ 2 అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో అందరికీ ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి, ఓకే? వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఓకే? వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని మీకోసం నేను మరిన్ని వీడియోస్ అనేవి చేస్తాను, ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చేసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి నాన్న, ఓకేనా? రైట్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ మనకు మీరు ఎవరైతే ఈ తక్కువ టైంలో టెట్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నారో మీ అందరి కోసం ఇక్కడ మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండి. ఇంగ్లీష్ కోసం ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, రైట్? మీకు 20 days వ్యాలిడిటీ కోర్సు, 1 month వ్యాలిడిటీ కోర్సు అండి. డిఎస్సి టెట్ ఎగ్జామ్ సంబంధించి 3 months 6 months కోర్సెస్ కూడా యాప్లో ఉన్నాయి. ఆ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. యాప్ నేమ్ ఏంటి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ ఉంటాయి, చూసి నచ్చితేనే డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నాన్న. క్లాసెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి, ఒక్కసారి చూడండి డెమో క్లాసెస్, మీకు అర్థమవుతుంది, రైట్? నెక్స్ట్ మీకు బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోండి అండి. ఈ తక్కువ టైంలో 1 month ఉంది మనకి ఎగ్జామ్కి. ఈ 1 month కనుక మీరు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే చాలా అంటే చాలా లాస్ అవుతారు అండి, ఓకేనా? సో ఎంతోమంది మన క్లాసెస్ విన్న వాళ్ళకి ఇంగ్లీష్లో 25+ క్రాస్ అయ్యాయి. మన టెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి తెలంగాణలో, వాళ్ళకి బెస్ట్ స్కోర్ అనేది వచ్చింది. మీకు కూడా అలాంటి స్కోర్ రావాలి అంటే మన బుక్ తీసుకొని మన క్లాసెస్ వినుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఈ బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కావాలంటే బుక్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, మన యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా పంపిస్తాం నాన్న, ఓకేనా? రైట్. ఇక లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి, ఓకేనా? ఇది మనకు ఒక ప్రీవియస్ ఇయర్ పేపరే, ఏపీ టెట్ 2025లో వచ్చిన ఒక ప్రీవియస్ ఇయర్ పేపరే అండి. అందులో వచ్చిన క్వశ్చన్సే మీకు మోడల్ పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? కాబట్టి ప్రతి క్వశ్చన్ని ప్రతి ఒక్కరు క్లియర్గా సాల్వ్ చేయండి, ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మన యాప్లో నుంచి, ఓకే? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చదవండి ఒకసారి క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ వెన్ ధ్యాన్ చంద్ తెలుసు కదా మీకు ఇక్కడ, హాకీ ప్లేయర్ అనమాట, ఓకేనా? హాకీ ప్లేయర్, రైట్? వెన్ ధ్యాన్ చంద్ డ్రిబుల్డ్, ఏంటి బోర్డు మనకి అక్కడ డ్రిబుల్డ్ ద బాల్, ఓకేనా? డ్రిబుల్డ్ ద బాల్ జస్ట్ వుడెంట్ లీవ్ హీ స్టిక్, ఓకేనా? చూడండి, ఇక్కడ వెన్ ధ్యాన్ చంద్ డ్రిబుల్డ్ అంటే డ్రిబుల్డ్ చేసినప్పుడు బాల్ అనేది అతని స్టిక్ నుంచి కూడా అసలు పోదు అంటున్నాడు ఇక్కడ, ఓకే? కింద క్వశ్చన్ ఏమడిగిందంటే చూస్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ డ్రిబుల్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్, ఓకేనా? పైన ఇచ్చిన సెంటెన్స్లో డ్రిబుల్డ్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు అండి. గెట్ చేయొచ్చు మనం కొంచెం, ఓకేనా? ఇక్కడ మనకు హాకీ అనేది ఆడతారు కదా, స్టిక్ తోటి హాకీ, ఓకేనా? స్టిక్ తోటి బాల్ని ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ధ్యాన్ చంద్ డ్రిబుల్ చేసినప్పుడు బాల్ అనేది స్టిక్ను కూడా వదిలి వెళ్ళదట, వుడ్ నాట్ లీవ్ హీ స్టిక్ అంటే అంత మంచిగా మూవ్ చేసుకుంటూ వెళ్తాడు అని దాని మీనింగ్ అక్కడ, రైట్? కాబట్టి ఇక్కడ మనకు దాని మీనింగ్ సినోనిమ్ అంటే ఏంటి, సేమ్ మీనింగే కదా. కంపల్సరీ ఒక క్వశ్చన్ ఏమో సినోనిమ్ మీద వస్తుంది, ఒక క్వశ్చన్ ఏమో యాంటోనిమ్ మీద వస్తుంది అండి. ఇది మనకు సినోనిమ్ మీద అడిగారు, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ డ్రిబుల్ అంటే డ్రాప్ చేయడమా, లేదు, అతని స్టిక్ను వదిలి వెళ్ళదంటే డ్రాప్ కాదన్నట్టే కదా అది, రైట్? నెక్స్ట్ మనకి ఇక్కడ వర్డ్ ఏముందంటే మాన్యూవర్డ్. చూడండి, ఇక్కడ మనకు మాన్యూవర్డ్ అండి. చూడండి, మాన్యూవర్డ్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఒక ప్రాపర్ వేలో బాల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ప్రాపర్ డైరెక్షన్లో గోల్ కొట్టడం కోసం బాల్ని మూవ్ చేసుకుంటూ మంచి డైరెక్షన్లో తీసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే మాన్యూవర్డ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. డ్రిబుల్డ్ అంటే మనకి ఇక్కడ కాంటెక్స్ట్లో మీనింగ్ ఏమొస్తుందంటే గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి మీనింగ్ ఏంటంటే బాల్ని మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం అనమాట. పాస్ చేయడం వేరు, మూవ్ చేయడం వేరు. పాస్ చేయడం అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం, ఓకేనా? మూవ్ చేయడం అంటే వేరు, మూవ్ చేయడం అంటే మనమే చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట, ఓకేనా? ప్రాపర్ డైరెక్షన్లో గోల్ కొట్టడం కోసం ఇట్లా ప్రాపర్గా మూవ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఏమంటామంటే మాన్యూవర్డ్ అంటాం, రైట్? నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, పాస్డ్ అంటే ఏంటి, ఇప్పుడు స్టిక్ను వదిలి వెళ్ళలేదు అంటే ఇక్కడ పాస్ చేసినట్ట కాదు. పాస్ చేయడం అంటే
అక్కడి నుంచి వేరే పర్సన్కి ఇవ్వడం అనమాట బాల్ని. అక్కడ ఇక్కడ స్టిక్ వదిలి వెళ్ళలేదు, అతని దగ్గరికి వచ్చిందంటే బాల్ ఇంకా వదలదు, అతడు వదలడు అని. ఇక్కడికి మనకు పాస్డ్ అనేది ఆన్సర్ కానే కాదు, డ్రాప్డ్ కాదు, పాస్డ్ కాదు. ఓకేనా, స్టిక్ని వదిలి వెళ్ళదు అంటే సో డ్రాప్ అవ్వడం కాదు కదా, పాస్ చేయడం కాదు కదా, అతని దగ్గరే ఉండడం బాలు, అతని దగ్గర అతడే మూవ్ చేసుకుంటూ వెళ్ళడం. కాబట్టి ఈ ఆప్షన్స్ కామన్ సెన్స్ ప్రకారం 2 ఆప్షన్స్ పోయినాయి. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ ఫంబుల్డ్ అంటే ఏంటంటే క్లమ్జీగా, ఓకేనా, సో బాల్ని మూవ్ చేయడం అనమాట, ప్రాపర్ డైరెక్షన్లో కాకుండా సో ఇక్కడ క్లమ్జీగా ఆక్వర్డ్గా, ఓకేనా, సో మూవ్ చేయడం అంటూ అంటే ఫెయిల్ అయిపోయేటట్టు మూవ్ చేయడం అనమాట, సరిగ్గా ఆడకపోవడం అని, రైట్. కాబట్టి ఇది మనకు ఒక నెగిటివ్ వర్డ్ అండి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మీరు క్వశ్చన్ని సరిగ్గా చదివినట్లయితే ఆప్షన్ ఎలిమినేషన్లో మనకు ఈ డ్రాప్డ్ పాస్డ్ అనే వర్డ్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా, కాబట్టి మనకు ఎనీవే ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి క్వశ్చన్ని ప్రాపర్గా చదవడం నేర్చుకోండి క్లియర్గా, ఆ కాంటెక్స్ట్ అర్థమైందంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పాడు, ఓకేనా, అది హింట్ అనేది ఇచ్చాడు అనమాట, బాల్ అనేది అతని స్టిక్ని వదిలి వెళ్ళిపోదు అంటే డ్రాప్ అవ్వడం, అతని దగ్గర ఉండడం కదా, డ్రాప్ అవ్వడం కాదు, పాస్ అవ్వడం కాదు. ఓకేనా, అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే మీకు మన యాప్లో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అండి. మీకు మన యాప్లో వొకాబులరీ క్లాసెస్ ఉన్నాయి కదా, వొకాబులరీ క్లాసెస్లో ఈ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, డెలీషియస్, ఈ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. ఇందులో ఉన్న అన్ని వర్డ్స్ ఉన్నాయి అందులో, ఓకేనా, అన్ని వర్డ్స్ వచ్చాయండి ఓకేనా. నేను ఏదైతే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశానో అందులో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ ఏమడుతుందంటే ద బ్రేక్ఫాస్ట్ వాస్ డెలీషియస్, చాలా టేస్టీగా ఉందట. ఓకే, చూస్ ద యాంటనిమ్ అంటున్నాడు. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు, యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవాడు. ఓకేనా, ఇప్పుడు డెలిషియస్ అంటే టేస్టీ కదా, మరి దానికి ఆపోజిట్ ఏంటి, టేస్ట్ లేకుండా ఉండడం. ఓకేనా, చూడండి మనకు అపెటైజింగ్ అంటే ఏంటంటే సో మంచిగా టేస్టీగా ఉంటే దాన్ని ఏమంటామంటే అపెటైజింగ్ అంటాం, డిలెక్టబుల్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి ఇక్కడ అపెటైజింగ్ అంటే టేస్టీ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లేవర్ఫుల్, చూడండి ఇక్కడ ఫ్లేవర్ఫుల్ అంటే ఏంటి, ఫ్లేవర్స్ అని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, టేస్టీగా వస్తుంది కదా, టేస్టీ ఉంటుంది కదా. కాబట్టి ఇది కూడా మనకు టేస్ట్ఫుల్లే, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సేవరీ అన్న మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే టేస్ట్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ మూడింటి మీనింగ్ టేస్ట్ఫుల్లే అండి. కానీ ఇక్కడ వర్డ్ చూడండి మనకు అన్పాలటబుల్, మీకు 2 వర్డ్స్ క్లియర్గా చెప్పాను. ఓకేనా, పాలటబుల్, అన్పాలటబుల్ అని, రైట్. చూడండి ఇక్కడ మనకి మన యాప్లో, ఓకేనా, మన యాప్లో చెప్పాను, కొన్ని షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, పాలటబుల్, అన్పాలటబుల్ అని. పాలటబుల్ అంటే ఏంటంటే టేస్ట్ఫుల్ అని, ఓకేనా, చాలా టేస్టీగా ఉంటే మనం ఏమంటాము అంటే పాలటబుల్ అంటాం, రైట్. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ప్లేట్ అని గుర్తుపెట్టుకోండి. సో టేస్టీగా ఉన్నప్పుడు మనం ప్లేట్ నిండా పెట్టుకొని తింటాం కదా, కాబట్టి పాలటబుల్ అంటే ప్లేట్ ఫుల్ అని అట్లా గుర్తుపెట్టుకోండి జస్ట్, రైట్. కాబట్టి పాలటబుల్ అంటే టేస్టీగా ఉండడం, మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, అన్పాలటబులే కదా. మరి పాలటబుల్ అంటే టేస్టీగా ఉంది, అన్పాలటబుల్ అంటే టేస్ట్ లెస్ అనమాట, డెలిషియస్ కాకుండా సో మనకు టేస్ట్ లేకుండా ఉండడం అని. కాబట్టి సో డెలిషియస్ అంటే టేస్ట్ఫుల్, సో అన్పాలటబుల్ అంటే టేస్ట్ లెస్ అని. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ మన యాప్లో నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్, ఇదైతే మనం మళ్ళీ చెక్ చేసుకునే కనిపిస్తుంది అక్కడ. ఓకేనా, అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పండి చూద్దాం, థర్డ్ క్వశ్చన్. చూడండి కొంచెం మనకు క్రిటికల్ పేపరే ఇది. చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రొవర్బ్స్ ఏ మెసేజ్ మోస్ట్ సిమిలర్ టు, రైట్. ఒక ప్రొవర్బ్ అనేది ఇచ్చాడు, ఓకేనా, దానికి మీనింగ్ అడుగుతున్నాడు. ఎవ్రీ క్లౌడ్ యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. ఇలాంటి ప్రొవర్బ్స్ మీకు మీనింగ్ తెలిసే ఉండాలి అండి, ఓకేనా, ప్రొవర్బ్స్కి మీకు మీనింగ్ తెలిసే ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద. నేను ఏవేవైతే యూట్యూబ్లో చెప్తున్నానో, అందుకే ప్రతీది ఇంపార్టెంటే అండి యూట్యూబ్లో. నేను ఏవేవైతే యూట్యూబ్లో క్లాసెస్ చేస్తున్నానో ప్రతి క్లాస్ మీకు ఇంపార్టెంటే, ప్రతి వర్డ్ మీకు ఇంపార్టెంటే. ఎగ్జామ్లో ఏది వస్తుందో ఎవరికి కూడా తెలియదండి, ఎవరు కూడా ఊహించలేరు అసలు. ఈ మోడల్ వస్తాయని చెప్తాం కానీ ఇదే వస్తుందని ఎవరు చెప్పలేం. ఓకే, మనం అన్ని చదివి పెట్టుకుంటే అందులో నుంచి వచ్చే చాయిసెస్ ఉంటాయి అన్నమాట అట్లా, రైట్. ఇక మనకు ఎవ్రీ క్లౌడ్ యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి కష్టానికి, ఓకేనా, ప్రతి కష్టం తర్వాత సుఖం అనేది ఉంటుంది అని మీనింగ్ వస్తుంది అనమాట దీనికి. ఓకేనా, అంటే ఏదైనా సరే పెద్ద మీరు కష్టాలు పడుతూ ఉంటారు కదా, తర్వాత సుఖం అనే ప్రతి కష్టంకి ఒక సుఖం అనేది ఉంటుంది అంటాం కదా, అలాంటిది అనమాట ఇప్పుడు మీనింగ్, రైట్. కాబట్టి ఎవ్రీ క్లౌడ్ యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అంటాం, రైట్. ఏ స్టిచ్ ఇన్ సేవ్స్ నైన్స్ కాదు, ఓకేనా, సేవ్స్ నైన్ కాదు. ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్, నో, ఇది కూడా కాదు. వెన్ ఇట్ రెయిన్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుందంటే లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, అంటే పాజిటివ్ సైడ్ చూడండి. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ టు ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్కి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది అని, అంటే ప్రతి కష్టానికి ఒక సుఖం అనేది ఉంటుంది అని మీనింగ్ అనమాట.
ఓకేనా. ఇక్కడ ఏమంటున్నా అంటే బ్రైట్ సైడే చూడమంటున్నా అనమాట, రైట్. మీకు ఇక్కడ దీనికి సంబంధించి వర్డ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అనే వర్డ్ విన్నరా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఎవరంటే ఆశావాది, ఓకేనా. సో పెసిమిస్టిక్ అంటే ఎవరంటే సో నిరాశావాది. వీడేమో బ్రైట్ సైడ్ చూస్తూ ఉంటాడు, వీడేమో డార్క్ సైడ్ చూస్తూ ఉంటాడు అనమాట, ఓకేనా. అంటే అంత మంచి జరుగుద్ది అని చెప్పేసి వీనికి ఉంటుంది. ద వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, ఆప్టిమిస్టిక్ అంటే. ద వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, అది మంచి కాదు, పోదురానైనా రాదురానైనా అనుకుంటాం, వస్తుందిలే 2 రోజులకైనా అని వీడు అనుకుంటాడు, రాదు అని చెప్పేసి వీడు అనుకుంటాడు. అంటే వీడు హోప్ఫుల్గా ఉంటాడు, వీడు హోప్లెస్గా ఉంటాడు అనమాట, ఓకేనా. అది ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అంటాం. ఈ వర్డ్స్ కూడా రాసుకోండి, ఓకే. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4th క్వశ్చన్. మీకు అసలు ఈ క్వశ్చన్ ఫస్ట్ టాపిక్లోనే ఉంటుందండి ఈ క్వశ్చన్. ఫస్ట్ టాపిక్ ఎవరైతే మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో కోర్సు తీసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ టాపిక్ ఎవరైతే చదువుతారో వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు ఇది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, విచ్ సెంటెన్స్ యూజెస్ ద వర్డ్ హెజిటేట్ యాజ్ ఏ నౌన్. హెజిటేట్ని నౌన్ లాగా యూజ్ చేసే సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, అందరూ ఒకసారి చూడండి. మోటివేట్ అనేది ఏంటిది మనకు, ఒక వెర్బ్, ఇది వెర్బ్, ఓకేనా. నెక్స్ట్ మనకు సాటిస్ఫై అనేది ఏంటిది మనకి ఇక్కడ, ఇది కూడా ఒక వెర్బే. సాటిస్ఫై, సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్. మోటివేటింగ్, ఇది మనకు వెర్బ్ ఫామ్స్. మరి దీనికి నౌన్ ఫామ్స్ ఏముంటాయండి చెప్పండి ఒకసారి నాకు, ఓకేనా. నౌన్ ఫామ్స్ ఏముంటాయంటే చాలా జాగ్రత్తగా చూడండి. మీకు నౌన్స్కి కొన్ని సఫిక్సెస్ చేశాను, అయాన్, ఐటీ, డమ్, నెస్, హుడ్, మెంట్ అని చెప్పి కొన్ని సఫిక్సెస్ చెప్పాను. మోటివేట్కి నౌన్ ఫామ్ ఏంటి అంటే మోటివేషన్. ఏంటిది మనకు మోటివేషన్ అనే వర్డ్ ఉంటుంది కదా, ఐవైన్తో టెండ్ అయ్యి మనకి ఏమవుతాయండి, నౌన్ ఫామ్స్ అవుతాయి. సాటిస్ఫాక్షన్ ఐవోయిన్తో టెండ్ అయిందా లేదా, కాబట్టి ఇదేమవుతుంది చెప్పండి మనకు, నౌన్ ఫామ్ అవుద్ది, ఓకేనా. ఐవోయిన్తో టెండ్ అయితే మనకి ఏమవుతుంది చెప్పండి, నౌన్ ఫామ్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సేమ్ ఇదే అండి, రైట్. హెజిటేట్కి, ఓకేనా. సో నౌన్ ఫామ్ చెప్పండి అక్కడ నాకు ఇక్కడ. సో హెజిటేట్కి నౌన్ ఫామ్ ఏంటిది, హెజిటేషన్ అన్నమాట, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ అండి, చాలా సింపుల్, రైట్. ఇక్కడ మనకు హెజిటేట్కి నౌన్ ఫామ్ హెజిటేషన్ కదా, కాబట్టి హీ హెజిటేటెడ్, ఇది వెర్బ్ ఫామ్, ఆన్సర్ కాదు. హీ సీమ్డ్ హెజిటెంట్, ఇది మనకు అడ్జెక్టివ్ ఫామ్, ఇది కూడా ఆన్సర్ కాదు. ద స్పీకర్ డెలివర్డ్ వితౌట్ హెజిటేటింగ్ అట, ఇది కూడా మనకు నౌన్ ఫామ్ కాదు. హర్ స్లైట్ హెజిటేషన్ ఇండికేటెడ్, ఆమె యొక్క స్లైట్ హెజిటేషన్ అన్నమాట ఇండికేట్ చేసి. షీ వాజ్ అన్షూర్ అబౌట్ ద ప్లాన్, అంటే హెజిటేషన్ అంటే ఏంటంటే డిస్లైక్ అని, హేట్నెస్ అనమాట, ఓకేనా. అంటే ఇష్టం అనేది లేకపోవడం. హెజిటేట్ చేయడం అంటే ఏంటి, దాన్ని అపోజ్ చేయడం. ఇష్టం లేకుంటుంటే మనం హెజిటేట్ చేస్తాం కదా, అది మనకి హెజిటేషన్, రైట్. కాబట్టి ఇక్కడ హెజిటేషన్ అనేది ఇక్కడ ఉందా లేదా, హెజిటేషన్ అనేది నౌన్ ఫామ్ కాబట్టి నౌన్ ఫామ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చనే మళ్ళీ. అంటే బట్టి పట్టడానికి ఏముండదు ఇంగ్లీష్లో, మీకు చెప్తున్నా కదా, నేను బట్టి పడతా ఇంగ్లీష్ అన్ని టాపిక్స్ అంటే ఏముండదు అక్కడ. కాన్సెప్ట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. హెజిటేట్ అనే వర్డ్ నేను అక్కడ చెప్పలేదు, కానీ సాటిస్ఫై, మోటివేట్ ఇవన్నీ చెప్పాను. అంటే ఐఓఎన్తో టెండ్ అయితే నౌన్ ఫామ్స్. హెజిటేషన్ అనేది నౌన్ ఫామ్ ఉంది మనకు. కాబట్టి ఇక్కడ మనకి హెజిటేషనే కదా నౌన్ ఫామ్ అంటే. కాబట్టి ఇక్కడ అన్ని ఆప్షన్స్లో చూసుకుంటే హెజిటేషన్ 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అది సో ఇట్లా మీరు ఆన్సర్ చేసుకుంటే, అంటే ఇట్లా కాన్సెప్ట్ నేర్చుకుంటే అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి చెప్తున్నా కదా, మీకు అన్ని టాపిక్స్ని ఇదే లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ఒక్కసారి వచ్చింది అనుకోండి కాన్సెప్ట్, తిరుగు ఉండదు అనమాట మీకు. అది ఓకేనా. అది బట్ ఆప్షన్ 4. అందుకే ఎంత నీట్గా చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్. లేకపోతే ఊకనే వదిలే ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. కానీ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు మనకు, ఎక్స్ప్లెనేషనే ఇంపార్టెంట్. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రావట్లేదని. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఐఎమ్ షూర్ షీ ఈజ్ లాయల్ టు ద ఫర్మ్. ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటండి, ఇండస్ట్రీ. ఓకేనా, ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ అంటాం కదా, అది మనకు ఫర్మ్ అవుతుంది అనమాట, రైట్. సో నేను షూర్గా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఆమె చాలా లాయల్, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ సో లాయల్ అంటే ఫెయిత్ఫుల్ అనమాట, ఒబీడియంట్ అంటూ ఉంటాం. ఓకేనా, రైట్, కట్టుబడి ఉంటుంది అని. ఇక్కడ మనకు కాంట్రాడిక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూజింగ్ ఏ కరెక్ట్ ప్రిఫిక్స్. క్వశ్చన్ ఏమడిగిన తెలుసా, కాంట్రాడిక్ట్ ద
ఫాలోయింగ్ స్టేట్మెంట్. కాంట్రాడిక్ట్ చేయమంటుండు. కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటండి? ఫస్ట్ ఇవన్నీ తెలియాలి మీకు, ఓకేనా? మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ తెలియాలి అంటే క్లాసెస్ వినేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుందండి. కాంట్రాడిక్ట్ చేయడం అంటే ఏంటంటే ఆపోజ్ చేయడం, ఓకేనా? మీకు అందుకే ఈ వర్డ్ ఈజీగా ఎట్లా గుర్తుంటుందో తెలుసా? మీకు ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది, ఓకేనా? కాంట్రాస్ట్ ఇండికేటర్స్, ఓకే, సపోర్టివ్ ఇండికేటర్స్, ఇలా ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అందులో క్లియర్గా చెప్పాను మీకు అక్కడ కాంట్రాడిక్టరీ ఐడియాస్ అంటే అపోజ్ చేసుకునే ఐడియాస్ అన్నమాట. ఇక్కడ ఏమడుతున్న క్వశ్చన్ అంటే, క్వశ్చన్ అర్థం చేసుకోండి. కాంట్రాడిక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూజింగ్ ఏ కరెక్ట్ ప్రిఫిక్స్. అంటే ఒక ప్రిఫిక్స్ని యూజ్ చేసి పైన ఉన్న సెంటెన్స్ని నెగిటివ్ చేయమంటుండ అనమాట, ఓకేనా? అంటే నెగిటివ్ చేయడం అంటే ఏంటి? లాయల్ని నెగిటివ్ చేయడమే కదా, ఓకేనా? అంటే లాయల్కు ఏ వర్డ్ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. కాంట్రాడిక్ట్ చేయడం అంటే ఏంటి? నెగిటివ్ చేయాలన్నమాట, ఓకేనా? సపోర్ట్ చేయొద్దు, నెగిటివ్ చేయాలి, అపోజ్ చేయాలన్నమాట, రైట్? మరి ఇప్పుడు లాయల్ని నెగిటివ్ చేయాలి అంటే ఏ వర్డ్ వాడతామండి ఇక్కడ? సో ప్రో లాయలా, సూడో లాయలా, డిజ్ లాయలా, ఓవర్ లాయలా? డిజ్ లాయల్. డిజ్ అనేది మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. వాడు కాంట్రాడిక్ట్ చేయమన్నాడు కదా, అపోజ్ చేయమన్నాడు కదా. సో లాయల్కి అపోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ రావాలి మనకు. ఒకటి నెగిటివ్ అంటే డిజ్ అన్నట్టే కదా, వాడు మనకు డిజ్ లాయల్ అనేది ఆన్సర్ అవుతుంది. అట్లా ప్రతిదీ అర్థం చేసుకుంటూ వెళ్ళండి ఇంకా, ఓకేనా? నెక్స్ట్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ కూడా మన యాప్లో పెట్టాను, బుక్లో కూడా ఉంది అది. 6th క్వశ్చన్, ఓకేనా? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతున్నాడు అండి. ద టైర్స్ వేర్ ఆన్ ద రోడ్, చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు అనమాట. పైన ఇచ్చిన సెంటెన్స్ ఏ అలంకారానికి సంబంధించింది అంటున్నాడు. మీకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఓకే? మన యాప్లో ఉంది అండి, ఒకసారి వెళ్ళి చూడండి కంపల్సరీ, ఓకేనా? మేజర్గా మీకు ఏంటంటే పేపర్ 2లో, పేపర్ 1లో కూడా కొన్నిసార్లు వచ్చే ఛాయిస్ ఉంది, కానీ పేపర్ 2లో కూడా వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి సో పేపర్ 2 వాళ్ళైతే కంపల్సరీ మన యాప్లో కోర్సు తీసుకొని ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ మొత్తాన్ని చూడండి. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతవరకు, ఓకేనా? ఎందుకంటే మనకు ద టైర్స్ విర్ ఆన్ ద రోడ్, టైర్లు ఏమన్నాయట? విర్ అనేయట, ఆన్ ద రోడ్. ఇక మనకు క్వశ్చన్ చూడండి ఒకసారి. సెంటెన్స్ ఏమిచ్చాడంటే, విర్ అనేది ఏంటిది? అది సౌండ్ కదా, విర్ సౌండ్ కదా, టైర్ల యొక్క సౌండ్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సౌండ్ అనేది ఒక వర్డ్ లాగా యూజ్ చేయబడితే, సౌండ్స్ అనేవి ఒక వర్డ్ లాగా యూజ్ చేయబడితే, సౌండ్స్ అనేవి వర్డ్స్ లాగా యూజ్ చేయబడితే దాన్ని మనం ఏమంటామంటే సో ఒనమాటోపియా. ఏమంటాం చెప్పండి? ఒనమాటోపియా అంటూ ఉంటాం, ఓకేనా? ఒనమాటోపోయా, ఓకేనా? ఒనమాటోపియా అంటూ ఉంటాం, రైట్? కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అండి. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అంటే బార్క్ అనేది ఏంటిది? సౌండ్ అది. సో సౌండ్ అనేది వర్డ్లాగా యూజ్ చేసినాం ఇక్కడ కూడా, ఇప్పుడు దాన్ని కూడా ఏమంటామంటే ఒనమాటోపియా అంటూ ఉంటాం. కాబట్టి సౌండ్స్ అనేవి వర్డ్స్ లాగా వాడితే దాన్ని మనం ఒనమాటోపియా అంటూ ఉంటాం. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? టైర్ల యొక్క సౌండ్ అది, విర్ అనేది, ఓకే? సౌండ్ అనేది వర్డ్ లాగా యూజ్ చేయబడింది, రైట్? మిగతా కూడా చెప్తా చూడండి. మెటఫర్ ఉంది, పర్సానిఫికేషన్ ఉంది, సిమిలీ ఉంది. చూడండి ఇక్కడ మనకు సిమిలీ మెటఫర్, ఫస్ట్ ఈ రెండు చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటి మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి, సిమిలీ మెటఫర్ మీద, ఓకేనా? ఏం లేదండి, సిమిలీ మెటఫర్ మనకు ఎక్కడ యూజ్ చేసుకుంటాం వెళ్తామంటే, మనకు ఈ రెండింటిని కంపేర్ చేయడం కోసం వాడతామండి. కంపేర్ చేస్తూ ఉంటాయి సిమిలీ కానీ మెటఫర్ కానీ. ఏం చేస్తాయంటే కంపేర్ చేస్తూ ఉంటాయి, రైట్? కంపేర్ చేసేటప్పుడు సింపుల్ అండి, లైక్ కానీ యాజ్ కానీ వాడుకుంటూ కంపేర్ చేస్తే దాన్ని మనం అక్కడ సిమిలీ అంటాం. అదే లైక్ కానీ యాజ్ కానీ వాడకుండా డైరెక్ట్ కంపారిజన్ చేస్తే దాన్ని మనం మెటఫర్ అంటూ ఉంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హీ ఈస్ లైక్ ఏ లయన్ ఇన్ ద వార్. యుద్ధంలో అతడు ఒక లయన్ లాగా ఉన్నాడు అని. హీ ఈజ్ లైక్ ఏ లయన్ ఇన్ ద వార్. అతన్ని లయన్ తోటి పోలుస్తున్నాను, కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ లైక్ అనే వర్డ్ వాడాను కదా, కాబట్టి లైక్ అనే వర్డ్ వాడాను కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే సిమిలీ అవుతుంది, ఓకేనా? అంటే సిమిలీ అంటే ఏంటంటే కంపారిజన్ అనేది లైక్ కానీ యాజ్ కానీ, లైక్ యాజ్ ఈ రెండు వర్డ్స్ అండి. చూపిస్తాను చూడండి, లైక్ యాజ్, ఏఎస్, లైక్ ఏఎస్ ఈ రెండు వర్డ్స్, ఓకేనా? ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేసుకొని కంపారిజన్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే మనము సిమిలీ అంటాం, రైట్? అదే మనము ఆ రెండు వర్డ్స్ వాడకుండా డైరెక్ట్గా కంపేర్ చేస్తే హీఈస్ లైక్ ఏ లయన్ ఇన్ ద వార్ కాదు, హీఈస్ ఏ లయన్ ఇన్ ద వార్, ఓకేనా? హీఈస్ ఏ లయన్ ఇన్ ద వార్. ఈజ్ ఏ లయన్ ఇన్ ద వార్ అంటే ఇక్కడ మనకు అతడే లయన్ అనమాట వార్లో.
అతను లయన్ లాగా కాదు, అతడే లయన్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కూడా అతన్ని లయన్ తోటి కంపేర్ చేసినాం. లైక్ కానీ యాజ్ కానీ వాడినామా వాడలే. కాబట్టి సో కంపారిజన్ అనేది లైక్ కానీ యాజ్ కానీ వాడకుండా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే మెటఫర్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని మెటఫర్ అంటాం. ఓకేనా. సో లైక్ యాజ్ యూజ్ చేసుకొని కంపేర్ చేస్తే సిమిలీ అనాలి. అదే లైక్ యాజ్ యూజ్ చేసుకోకుండా కంపేర్ చేస్తే దాన్ని మెటఫర్ అనాలి. ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకు, పర్సానిఫికేషన్ ఉంది. ఓకే. సో పర్సానిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా చాలా ఉంటాయండి, కాబట్టి మీరు ఆ కోర్సులో క్లియర్గా వినండి అది. ఓకేనా. పర్సానిఫికేషన్ అంటే ఏంటి? ఏం లేదండి, పర్సానిఫికేషన్ అంటే ఏంటంటే పర్సన్ లాగా చేయడం. నాన్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి కదా, వాటికి హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ఇవ్వడం అనమాట. ఓకే. నాన్ హ్యూమన్ బీయింగ్స్కి హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం అనమాట. దాన్ని పర్సానిఫికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు, ద కార్స్ ఆర్ వెయిటింగ్, ద బాల్స్ ఆర్ డాన్సింగ్. ఒకసారి ఇక్కడ చూడండి, కార్స్ ఆర్ వెయిటింగ్ అంటున్నా, కార్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. కార్లు అసలు వెయిట్ చేస్తాయా? చేయవు. మనుషులు వెయిట్ చేస్తారు, కానీ ఇక్కడ కార్లు ఎదురు చూస్తూ ఉన్నాయి మన కోసం అంటాం కదా. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్, ఇవి మనకు నాన్ లివింగ్ థింగ్స్ అండి, వాటికి లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పర్సానిఫికేషన్ అంటాం. పర్సన్ లాగా చేయడం అనమాట. ద బాల్స్ ఆర్ డాన్సింగ్, మనుషులు డ్యాన్స్ చేస్తారు, బాల్స్ డ్యాన్స్ చేస్తూనే అంటున్నాం, ఇట్లా ఎగురుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు సో నాన్ లివింగ్ థింగ్స్కి, నాన్ హ్యూమన్ బీయింగ్స్కి మనము ఇట్లా క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇస్తే దాన్ని ఏమంటాము అంటే పర్సానిఫికేషన్ అంటాం. ఇది మనకు పర్సానిఫికేషన్ అంటే. ఓకేనా, అది. కాబట్టి ఎనీవే సో ఆప్షన్ ఏది ఆన్సర్, ఒనమాటోపియా అనేది ఆన్సర్ అవుతుంది. సౌండ్లు మనకు వర్డ్స్లా యూజ్ చేయబడింది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఏ హైఫెన్? చూడండి, హైఫన్ అనేది ఎక్కడ కరెక్ట్గా హైఫన్ యొక్క కరెక్ట్ యూసేజ్ ఏంటి అడుగుతున్నాడు. పంక్చువేషన్ మార్క్స్లో ఉంటుంది, కొన్ని టాపిక్స్లో కూడా మధ్యలో ఇది ఇన్వాల్వ్ అవుతుందండి. హైఫన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా. హైఫన్ వేరు, డాష్ వేరు అండి. హైఫన్ వేరు, డాష్ వేరు, రైట్. ఇక్కడ మనకు ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ బదులు యూజ్ చేస్తామా లేదు? ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా అని. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ డాష్, డాష్కి బదులు వాడతామా లేదు? కాబట్టి డాష్ వేరు, హైఫన్ వేరు, కాబట్టి ఇవన్నీ వేరు కాబట్టి వాటికి బదులు యూజ్ చేయం. కాబట్టి రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి, రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ యొక్క పార్ట్స్ని కలపడానికి అంటున్నాడు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ యూసేజ్ అండి. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఒమిషన్ ఆఫ్ ఏ లెటర్. లెటర్ని మనం వదిలేసినప్పుడు హైఫన్ తోటి వాడతామా లేదు? ఇది కూడా ఆన్సర్ కదా, ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము మదర్ ఇన్ లా అంటాం కదా, మదర్ ఇన్ లా, ఇది ఒక కాంపౌండ్ వర్డ్. ఈ కాంపౌండ్ వర్డ్ యొక్క పార్ట్స్ ఉన్నాయి కదా, మదరు, ఇన్ లా, ఈ అన్నిటిని కలపడానికి మనం ఐఫన్స్ అనేవి వాడతాం అనమాట. ఇంకో ఇది ఐఫన్. ఓకేనా. మదర్ ఇన్ లాకి ప్లూరల్ ఏంటిదండి? మదర్స్ ఇన్ లా. ఇట్లా ఐఫన్ అనేది కాంపౌండ్ వర్డ్. ఇది కాంపౌండ్ వర్డ్ని ఓకేనా. సో మనం పార్ట్స్ కలిపి ఒక కాంపౌండ్ వర్డ్లో రాయడానికి మనము ఐఫన్ అనేది వాడుతూ ఉంటాం అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, డిక్షనరీ సంబంధించింది అండి. ఇది కొన్ని పాయింట్స్ ఉంటాయి డిక్షనరీ స్కిల్స్ మీద వచ్చేవి, అవన్నీ చూసుకోండి క్లియర్గా. ఓకే. చూడండి ఇక్కడ, జనరల్లీ ఇన్ ఏ డిక్షనరీ ద అబ్రివేషన్ ఫర్ ఏ వర్బ్. వర్బ్కి అబ్రివేషన్ ఏంటి అండి? డిక్షనరీలో వర్బ్కి అబ్రివేషన్ ఏంటి? వర్బ్కి అబ్రివేషన్ వి. ఎట్లా ఉంటుంది మీకు? వి. ఓకేనా. వర్బ్కి అబ్రివేషన్ ఏంటి? మనకు వి అన్నమాట. కాబట్టి వర్బ్కి అబ్రివేషన్ ఏంటిది? వి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి, చూసుకోండి అందరూ. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్ మనకు ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అండి. నోటీసు, డైరీ రైటింగు, ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్సే ఉంటాయి, సపరేట్గా పెద్ద చదవాల్సిన అవసరమే ఉండదు అంతగాను. చూడండి ఇక్కడ నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ డస్ నాట్ ఫాలో ద ఫార్మేట్ ఆఫ్ ఏ నోటీస్ అండి. ఫస్ట్ అసలు నోటీస్ అంటే ఏంటి చెప్పండి? నోటీస్, ఇప్పుడు నోటీస్ బోర్డు ఉంటుంది కదా, అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కు తెలియజేస్తుంది అనమాట నోటీసు. అది మనకు నోటీస్ అంటాం, రైట్. అయితే ఇక్కడ ఏమంటుందంటే క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ డస్ నాట్ ఫాలో ద ఫార్మేట్ ఆఫ్ ఏ నోటీస్. అంటే ఒక ఆప్షన్లో నోటీస్ ఫార్మేట్ని ఫాలో కాని ఉందట. అంటే 3 ఆప్షన్స్ ఫాలో అవుతాయి, ఒకటి మాత్రం ఫాలో కాదు. ఫాలో కాని ఏంటి అంటున్నాడు, చూద్దాం. నోటీస్లో ఏమేమి ఉండదో చూద్దాం ఒకసారి. ద హెడింగ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్. నోటీస్ బోర్డ్ అన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అని, మ్యాటర్ ఏంటి అండి, రైట్. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా మనకి అక్కడ,
ఏదో ఏ పాయింట్ మీద మాట్లాడుతున్న హెడింగ్ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఇది మనకు ఫార్మేట్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ద టైటిల్ నోటీస్ అని కూడా పెడతారు కదా, నోటీస్ బోర్డ్ అని పెడతారు కదా, కాబట్టి ఇది కూడా మనకు ఫార్మేట్లో ఉంటుంది. ఓకే. ద రైటర్స్ సిగ్నేచర్, నేమ్ అండ్ డెసిగ్నేషన్. నోటీస్ బోర్డ్ పెట్టిన తర్వాత కింద అక్కడ డెసిగ్నేషన్ అనేది రాస్తారు కదా, ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారని చెప్పేసి అక్కడ ఆ సిగ్నేచరు, నేము, డెసిగ్నేషన్ ఉంటుంది కదా, ఈ 3 మనకు ఉంటాయండి. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద నోటీస్. పర్సనల్ మ్యాటర్ ఏమైనా చెప్తారా? లేదు, అఫీషియల్ మ్యాటర్ మాత్రమే చెప్తారు అండి. అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూస్తారు కాబట్టి అది మనకి లెటర్ కాదు కదా, ఓకేనా, డైరీ కాదు కదా, డైరీ రైటింగు, లెటర్ రైట్ కాదు కదా పర్సనల్ మ్యాటర్ చెప్పడానికి. కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం పాస్ చేయాలి, అక్కడ పర్సనల్ రిఫ్లెక్షన్స్ అనేవి ఉండకూడదు అనమాట. కాబట్టి ఇది మనకు కాదు. సో డస్ నాట్ ఫాలో ద ఫార్మేట్. ఈ 3 మనకు ఫార్మేట్ని ఫాలో అయ్యేటట్టే ఉన్నాయి, ఇది మాత్రం ఫాలో అవ్వదు కదా ఫార్మేట్, నోటీస్ ఫార్మేట్ని. కాబట్టి ఇక్కడ మనకు ఫాలో కాంది ఏంటిది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లా సో రివర్స్ అడుగుతారు క్వశ్చన్, నాట్ అని చెప్పేసి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. అయితే ఇంకా జాగ్రత్త చూడండి ఈ క్వశ్చన్ని. అసలు మీకు క్లాసెస్ చెప్తున్నా కదా, ఒక నిమిషం చూడండి అందరూ. ఎవరైతే 2 మార్కులు పక్కా వస్తాయి మీకు ఏ టాపిక్లో అంటే క్లాసెస్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. క్లాసెస్ ఫస్ట్ 2 టైప్స్ ఉంటాయి, డిపెండెంట్ క్లాసు, ఇండిపెండెంట్ క్లాస్ అని. ఇదే సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్ అంటాం, రైట్. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. మళ్ళీ డిపెండెంట్ క్లాస్ అంటే సబార్డినేట్ క్లాస్ కదా, మళ్ళీ 3 టైప్స్ వస్తాయి, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాస్ అని చెప్పేసి. కాబట్టి క్లాసెస్ క్లియర్గా ఉండాలండి మీరు. క్లాసెస్ ఎవరికైతే వస్తాయో 2 మార్కులు వచ్చినట్టే, నేను చెప్తున్నాను కదా 2 మార్కులు వచ్చినట్టే. ఓకేనా. క్లాసెస్ అది రైట్, సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్, ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఇంకో టాపిక్ ఏంటి అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్కు క్లాసెస్కి ఏంటి లింక్ అంటే, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అంటేనే క్లాసెస్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. సింపుల్ సెంటెన్స్లో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు ఒక డిపెండెంట్ క్లాసు, ఒక ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా క్లాసెస్ని బేస్ చేసుకొని సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ డిజైన్ చేయబడింది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళని చెప్తా చూడండి. క్లాసెస్, ఫ్రేజెస్, క్లాసెస్, సెంటెన్సెస్ అనేది ఉంది కదా, అది మన యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, దాన్ని మాత్రం మాస్టర్ అయిపోవాలి మీరు అందులో. తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఈ 3 ఓకేనా, అది రైట్. ఇంకోటి, ఇచ్చిన సెంటెన్సు సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా ఎట్లా కనిపెట్టాలి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి అండి. ఓకేనా. సో కాంపౌండ్ సెంటెన్సెస్లో మనకు ఏ కంజంక్షన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్సెస్లలో ఏ కంజంక్షన్స్ ఉంటాయి, క్లియర్గా తెలియాలన్నమాట. తెలిస్తేనే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. క్వశ్చన్ ఏంటి అంటే పిక్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటున్నారు. ఫస్ట్ కాంప్లెక్స్ అండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో చూడండి ఇక్కడ అందరూ. ఏం లేదు, కాంప్లెక్స్ అంటే ఏంటంటే బిల్డింగ్. అది కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, బిల్డింగే కదా, ఒక ఫ్లోర్ మీద ఒకటి ఆధారపడుకుంటూ ఉంటుంది అనమాట. పై ఫ్లోర్ దాని కింది ఫ్లోర్ మీద ఆధారపడాలి కదా కాంప్లెక్స్. కాబట్టి అందుకే డిపెండెంట్, ఇండిపెండెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా. కిందిది మనకు ఇండిపెండెంటే కదా, ఫస్ట్ అదే కదా, దాని మీదనే అన్ని డిపెండ్ అవుతాయి అనమాట. కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఉంటుంది, సో 1 or 2 డిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఇదొక పాయింట్. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇందులో మనకి ఏ కంజంక్షన్స్ ఉంటాయంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఏ కంజంక్షన్స్ ఉంటాయి చెప్పండి మనకు? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి కాంప్లెక్స్ సెంటెన్సెస్లలో. ఓకేనా. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే మనకు ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంటే ఇఫ్ కానీ, ఓకే, దో కానీ, ఓకేనా, ఆల్దో కానీ, ఓకే, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఓకేనా, బికాజ్ కానీ, దట్ కానీ, నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ హూ కానీ, విచ్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా. హూ కానీ, విచ్ కానీ, వేర్ కానీ అంటాం కదా, ఇవన్నీ మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఓకేనా, ఇవి రైట్. కాబట్టి ఇది మనం చూసుకుంటూ వెళ్తాం, రైట్. ఒకసారి ఆప్షన్ చూద్దాం, ఒకసారి చూడండి. ఐ సా ఏ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్. నేను ఒక మనిషిని చూశాను, ఎవరైతే బ్లైండో ఆ పర్సన్ని చూశాను అని. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఐ సా ఏ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్, ఇది ఒక క్లాస్. ఐ సా ఏ మ్యాన్ అనేది ఒక క్లాస్, హూ వాజ్ బ్లైండ్ అనేది ఒక క్లాస్ అండి.
ఓకేనా. ఇప్పుడు ఈ క్లాస్ ఫుల్ మీనింగ్ ఇస్తుందా? ఎవరైతే బ్లైండో, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కదా, కాబట్టి ఇది మనకు డిపెండెంట్ క్లాస్ అనమాట, అంటే సబార్డినేట్ క్లాస్ అనమాట. ఐ సా ఏ మ్యాన్ అంటే ఇది మనకి ఇండిపెండెంట్గా ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఇది మనకి ఏంటంటే ఇండిపెండెంట్ అనమాట. ఓకేనా, అంటే ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది ఇక్కడ. ఇది మనకి ఏమవుతుంది చెప్పండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఏమవుతుంది మనకు, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఐ సా ఏ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్. ఇక్కడ ఇట్లా వచ్చింది అంటే ఇది మనకు ఇదేంటి, రిలేటివ్. ఓకేనా, చూడండి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌనే కదా, రిలేటివ్ ప్రొనౌన్ ఉంది అంటే అది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అని. అది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. డిపెండెంట్ క్లాస్ అయిపోయి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అది సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఐ వాజ్ ద ఫస్ట్ టు హియర్ ద న్యూస్. ఐ వాజ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఒకటే ఉంది. క్లాస్ అంటే ఏంటిది, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఒకటే ఉంది అంటే ఒకటే క్లాస్ ఉంది. ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది అంటే అది మనకి ఏ సెంటెన్స్ అవుతుందండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది ఏమవుతుంది మనకు, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఆన్ బీయింగ్ పనిష్డ్ షీ వెప్ట్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఏం లేదు కదా, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒకటే క్లాస్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని క్లాస్ అంటాం. ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది, ఒకటే క్లాస్ అంటే అది మనకు కంపల్సరీ ఇండిపెండెంట్ క్లాసే. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. హీ ఎస్కేప్డ్ మెనీ టైమ్స్ బట్ వాజ్ ఫైనల్లీ కాడ్. బట్ దొరికింది. ఓకేనా, చూడండి ఇక్కడ బట్ కానీ, అండ్ కానీ, ఓకేనా, సో కానీ, ఆర్ కానీ, దేర్ ఫోర్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ నాన్న. ఇవన్నీ మనకి ఏం చెప్పండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయంటే అది ఏ సెంటెన్స్ అవుద్ది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. ఏమవుద్ది మనకి, అది కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. కాబట్టి సింపుల్గా చూడండి, సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా కనిపెట్టాలి అంటే ఫస్ట్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయో చూసుకోండి. ఒకటే క్లాస్ ఉంది, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది అంటే అది సింపుల్ సెంటెన్స్ అంతే. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి, దాంట్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. అండ్, బట్, సో, దేర్ ఫోర్, ఆర్, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి ఉన్నాయి కదా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి ఉన్నాయంటే ఓకేనా, ఇవి ఉంటే మనకు అప్పుడు ఏమవుతుంది అంటే మనకు అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే కంజంక్షన్స్ తోడు కూడా చెప్పొచ్చు అనమాట మనం, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అని కంజంక్షన్స్ తోడు కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. మరి కాంప్లెక్స్ అంటే ఏముంటుంది చెప్పండి అక్కడ మనకు, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇట్లా రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఇట్లా రిలేటివ్ ప్రొనౌన్ లాగా వచ్చినప్పుడు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇఫ్, దో, ఆల్ దో, ఈవెన్ దో, బికాస్, ఓకేనా, దట్, హూ, హూమ్, వేర్, విచ్, ఓకేనా, ఇవన్నీ మనకి ఏమవుతాయి, ఇవన్నీ మనకు ఉంటే ఏమవుతుంది అంటే మనకు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అందుకే క్లాసెస్ ఇవన్నీ నేర్చుకోవాలి. 11th క్వశ్చన్ చెప్పండి నాకు ఆన్సర్ అందరూ. 11th క్వశ్చన్ క్లియర్గా చదవండి ఫస్ట్ మీరు. 11th క్వశ్చన్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఇది మీకు అంత ఈజీగా అర్థమయ్యే క్వశ్చన్ కాదు, కానీ కాన్సెప్ట్ వస్తే మాత్రం ఆన్సర్ చేయొచ్చు. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు దీని విషయంలో మాత్రం. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఆర్ యువర్ బ్రదర్ ఎట్ హోమ్, ఆర్ యువర్ బ్రదర్ అట. ఈజ్ యువర్ బ్రదర్ అంటామా, ఆర్ యువర్ బ్రదర్ అంటామా? యువర్ బ్రదర్ అంటే హీ అన్నట్టే కదా. ఈజ్ హీ అంటామా, ఆర్ హీ అంటామా? ఈజ్ హీ అంటాం, ఆర్ అనేది కాదు కాబట్టి ఈ ఆప్షన్ లేదు. మయూరి హ్యావ్ 2 sisters. అదేంది, మయూరి హ్యాస్ 2 sisters అనాలా, మయూరి హ్యావ్ 2 sisters అనాలా? మయూరి అంటే షీ కదా. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఆమెకు 2 sisters ఉన్నారు అంటే షీ హ్యాస్ అనాలి. ఓకేనా. ఎందుకంటే యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఏముంటుంది అంటే చూడండి ఇక్కడ అందరూ, షీ డస్ హ్యావ్ 2 sisters, ఇది యాక్చువల్ సెంటెన్స్. ఓకేనా. షీ డస్ హ్యావ్ 2 sisters. ఇక్కడ డస్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. ఓకేనా. షీ డస్ హ్యావ్ 2 sisters. కానీ మీకు తెలుసు కదా ఆల్రెడీ మనం డస్కు ప్రిఫరెన్స్ ఇవ్వం కదా సింపుల్ ప్రెజెంట్లో. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ రెండింటిని తీసేస్తాం, విఎస్ని తీసేసి ఇక్కడ హ్యాస్ చేసేస్తాం దాన్ని. సో షీ హ్యాస్ 2 sisters అంటాం, షీ హ్యాస్ 2 sisters. ఓకేనా, ఇది రైట్. కాబట్టి ఇక్కడ మనకు మయూరి హ్యాస్ 2 sisters అనాలి, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి, డస్ యువర్ ఫాదర్ హ్యాజ్ ఏ కార్, డూ యువర్ ఫాదర్ హ్యాజ్ ఏ కార్. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ చూడండి,
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ అందరూ ఒకసారి సింపుల్ ప్రెజెంట్లో మనం ఒకసారి ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం అండి. యాక్చువల్గా ఐ గో టు కాలేజ్ ఉంది కదా, యాక్చువల్ సెంటెన్స్ ఏంటో తెలుసా? ఐ గో టు కాలేజ్ కాదు, యాక్చువల్గా మనకి ఏముంటుంది అంటే ఐ డూ గో టు కాలేజ్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 యాక్చువల్గా. కానీ మనం డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం కాబట్టి ఏం చేస్తామంటే ఐ డూ గో టు కాలేజ్ ఏమని రాసుకుంటాం, ఐ గో టు కాలేజ్ అని రాసుకుంటాం. ఓకేనా, ఇది సేమ్ ఇదే ఫార్మేట్లో షీ అన్నప్పుడు ఎలా ఉంటుందండి సెంటెన్సు? షీ డస్ గో టు కాలేజ్. ఏముంటుంది చెప్పండి? షీ డస్ గో టు కాలేజ్. ఓకేనా, ఆమె కాలేజ్కి వెళ్తుంది. యాక్చువల్గా ఇదే ఉండాలి సెంటెన్స్, కానీ మనం డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం కదా, ఇవ్వం. కాబట్టి ఈఎస్ అనేది మిగులుద్ది కదా, మిగులుద్ది. కాబట్టి ఈఎస్ అనేది మిగిలినప్పుడు అది ఏమవుతుందంటే ఈఎస్ వెళ్ళి వెర్బ్కి యాడ్ అవుతుంది. సో షీ గోస్ టు కాలేజ్ అంటాం. ఇప్పుడు ఏమంటాం చెప్పండి దీన్ని మనము? షీ గోస్ టు కాలేజ్ అంటాం. అర్థమైందా? యాక్చువల్గా ఐ డూ గో టు కాలేజ్ సింపుల్ ప్రెజెంట్లో డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం, ఎందుకంటే మళ్ళీ మెయిన్ వర్బ్ డూ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ డూ గో టు కాలేజ్ని ఐ గో టు కాలేజ్ చేస్తాం. షీ డస్ గో టు కాలేజ్ ఉంది కదా, ఇదే కదా యాక్చువల్ సెంటెన్స్. డూ డస్ ప్లస్ V1 కదా, డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం కాబట్టి ఇది తీసేస్తాం. ఈఎస్ మిగిలింది కాబట్టి ఈఎస్ని తీసుకెళ్ళి వెర్బ్ పక్కన యాడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే షీ ఈఎస్ గో టు కాలేజ్ అనం కదా, కాబట్టి షీ గోస్ టు కాలేజ్ అవుద్ది. అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ కదా వాటికి వచ్చేది, డస్ని తీసేస్తాం కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం అనమాట. సో ఐ ఈట్ అన్ యాపిల్, అదే హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ అనేది యాడ్ అవుతుంది, ఎందుకంటే డస్ని ఎలిమినేట్ చేసినాం కదా, అందుకే ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఐ ఈట్ అన్ యాపిల్, షీ ఈట్స్ అన్ యాపిల్, హీ ఈట్స్ అన్ యాపిల్ అంటూ ఉంటాం. అట్లా మనం తీసుకుంటామండి. అయితే దీని ప్రకారం ఒకసారి నాకు ఇది చెప్పండి నాన్న. ఐ హ్యావ్ ఏ కార్ కదా, యాక్చువల్గా హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అండి. ఇది యాక్చువల్ సెంటెన్స్ ఏముంటుంది అంటే ఐ డూ హ్యావ్ ఏ కార్. ఇది హ్యావ్ అనేది అసలైన మెయిన్ వర్బ్, హ్యాస్ కాదు. ఇప్పుడు గోస్ ఎలా వచ్చిందో, రైట్స్ ఎలా వచ్చిందో, ఈట్స్ ఎలా వచ్చిందో హ్యాస్ కూడా అట్లనే వస్తుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఐ డూ హ్యావ్ ఏ కార్ అన్నారు. దీనికి ఇప్పుడు షీకి రాద్దాం. షీకి యాక్చువల్ సెంటెన్స్ ఏముంటుందండి? షీ డస్ హ్యావ్ ఏ కారే కదా. ఓకేనా, షీ డస్ హ్యావ్ ఏ కారా కాదా? యాక్చువల్ సెంటెన్స్ ఇదే, షీ డస్ హ్యావ్ ఏ కార్ అనాలి. ఐ డూ హ్యావ్ ఏ కార్ లాగా షీ డస్ హ్యావ్ ఏ కారే కరెక్ట్ సెంటెన్స్. డూ డస్ వచ్చింది ప్లస్ V1. ఓకేనా, హ్యావే కదా V1 మనకి ఇక్కడ, రైట్? హ్యావ్ అనేది మనకు V1 అవుతుంది అండి. అంటే మనకు డస్ వచ్చినప్పుడు హ్యావ్ ఉండాలా, హ్యాజ్ ఉండాలా? డస్ వచ్చినప్పుడు మీకు చూడండి ఈట్ ఉందా, ఈట్స్ ఉందా? డస్ వచ్చినప్పుడు గో ఉందా, గోస్ ఉందా? డస్ వచ్చినప్పుడు మనకు గోనే ఉండాలి. సో డస్ వచ్చినప్పుడు మనకి ఎస్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే మనము డూని తీసేసినప్పుడు ఏమవుతుందండి? సో షీ హ్యాజ్ ఏ కార్. కానీ యాక్చువల్ మెయిన్ వర్బ్ ఏంటిది? సింపుల్ ప్రెజెంటే కదా. యాక్చువల్ మెయిన్ వర్బ్ ఏంటి? డస్. యాక్చువల్ మెయిన్ వర్బ్ ఏంటిది ఇక్కడ? హ్యావ్. షీ డస్ హ్యావ్ ఏ కార్ని షీ హ్యాజ్ ఏ కార్ అంటాం. చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఈట్స్ ఎలా వచ్చిందో, రైట్స్ ఎలా వచ్చిందో హ్యాజ్ అనేది అలా వస్తుంది హీ షీ ఇట్లకి, కానీ హ్యావే మెయిన్ వర్బ్. ఓకేనా, అది రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్ పాయింట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఒకసారి ఇక్కడ చూడండి అందరూ. డస్ అనేది ఉన్నప్పుడు V1కి ఎస్ యాడ్ అవుతుందా, ఎస్ యాడ్ కాదా చెప్పండి నాకు ఒకసారి. సింపుల్ ప్రెజెంట్లో డస్ అనేది ఉన్నప్పుడు V1కి ఎస్ యాడ్ అవుతుందా, యాడ్ కాదా అంటే ఎస్ యాడ్ కాదు. ఎస్ యాడ్ చేసిందే డస్ని తీసేసినందుకు. మళ్ళీ ఎస్ ఉన్నప్పుడు మనం ఒక డస్ అనేది ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎస్ యాడ్ చేస్తామా లేదు? షీ డస్ గో టు కాలేజ్ అనాలా, షీ గోస్ టు కాలేజ్ అనాలా? షీ డస్ గో టు కాలేజే అనాలి. లేకపోతే షీ డస్ గోస్ టు కాలేజ్ అంటామా లేదు? షీ డస్ గో టు కాలేజ్ అంతే. ఓకేనా, డస్ ఉన్నప్పుడు మనకు మళ్ళీ ఎస్ అనేది యాడ్ కావద్దు అనమాట. డస్ లేనప్పుడు ఎస్ అనేది యాడ్ అవుతుందండి, రైట్. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి. డూ యువర్ ఫాదర్ అంటామా, డస్ యువర్ ఫాదర్ అంటామా చెప్పండి. డూ యువర్ ఫాదరా, డస్ యువర్ ఫాదర్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి చెప్పండి. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బా, ఇది హెల్పింగ్ వర్బా అంటే ఇది స్టార్టింగ్లో వచ్చేది హెల్పింగ్ వర్బ్ మనకు క్వశ్చన్. కాబట్టి క్వశ్చన్ స్టార్టింగ్లో ఏది ఉంటుంది మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. కాబట్టి స్టార్టింగ్లో వచ్చేది హెల్పింగ్ వర్బ్. క్వశ్చన్ మార్క్ ఇచ్చింది కదా, క్వశ్చన్లో మనకి ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాబట్టి ఇది మనకి హెల్పింగ్ వర్బ్ అండి. మరి యువర్ ఫాదర్ అంటే హీ అన్నట్టే కదా. యువర్ ఫాదర్ అంటే ఎవరు? హీ అన్నట్టే కదా. హీ కాబట్టి డస్ హీ అంటామా, డూ హీ అంటామా? డస్ హీనే అనాలి, డూ హీ అయితే అనం. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకో పాయింట్ చూడండి, మీ డౌట్ ఎట్లా వస్తుంది అంటే డస్ యువర్ ఫాదర్ హ్యావ్ ఏ కార్ అన్నాడు. కన్ఫ్యూజ్ ఏమవ్వకండి. డస్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా చెప్పండి. డస్ వచ్చినప్పుడు ఈట్ వస్తుందా, ఈట్స్ వస్తుందా? ఈట్ వస్తుంది, ఎస్ యాడ్ కాదు. డస్ వచ్చినప్పుడు రైట్ వస్తుందా, రైట్స్ వస్తుందా? రైటే వస్తుంది, ఎస్ యాడ్ కాదు. ఎస్ ఎప్పుడు యాడ్ అవుతుంది? డస్ని తీసేసినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది సింపుల్ ప్రెజెంట్లో. డస్ ఆల్రెడీ వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ యాడ్ అవుతుందా? కాదు. కాబట్టి డస్ వచ్చినప్పుడు రైట్ వస్తుంది, రైట్స్ రాదు. ఈట్ వస్తుంది, ఈట్స్ రాదు.
ఓకేనా. సో గో వస్తుంది, గోస్ రాదు. అలాగే హ్యావ్ వస్తుంది, హ్యాజ్ రాదు. కాబట్టి ఇక్కడ మనకు డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఇది మనకు మెయిన్ వర్బ్ అనమాట. మెయిన్ వర్బ్ అంటే హ్యావే, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు డస్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ కాదు. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఈ కాన్సెప్ట్ మీకు సింపుల్ ప్రెజెంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాప్లోకి వెళ్ళి టెన్సెస్ చూడండి. టెన్సెస్ చూసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్సెస్ ఉన్నాయి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అవి. అందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఒకసారి అర్థం చేసుకోండి. డెమో క్లాసెస్లలో కూడా ఉన్నాయి నాన్న. మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది, అందులో డెమో క్లాసులు ఉన్నాయి. డెమో క్లాసులు చూడండి, అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ చేసిన వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు అండి. తేజ హ్యాస్ ఎనఫ్ జీకే, ఓకేనా, టు సక్సీడ్ ఇన్ ద టెస్ట్. ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది. హ్యాస్ ప్లస్ V3 ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పక్కన V3 లేక సింపుల్ ప్రెజెంటే. కాబట్టి తేజ హ్యాస్ అంటే యాక్చువల్ సెంటెన్స్ ఏముండొచ్చు, తేజ డస్ హ్యావ్. తేజ డస్ హ్యావ్ అనేది తేజ హ్యాస్లా మారేది. ఎనఫ్ జీకే, జీకే అనేది నౌన్ కదా, మరి జీకే అనేది నౌన్ కాబట్టి సో ఎంత జీకే, సరిపడినంత జీకే, ఎనఫ్ జీకే, సఫిషియంట్ జీకే అనమాట. కాబట్టి ఇక్కడ సో నౌన్ ఎంత ఉంది, జీకే ఎంత ఉందో అటు చెప్తున్నాం అనమాట. కాబట్టి నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందండి, అడ్జెక్టివ్ అవుద్ది. నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్, అడ్జెక్టివ్. క్వశ్చన్ ఏంటి చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కంపల్సరీ క్వశ్చన్. సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేస్తాడు, ఆ వర్డ్ ఏమవుతుంది, నౌనా, ప్రనౌనా, అడ్జెక్టివా, ఏమవుతుందో అడుగుతాడు. కాబట్టి ఆప్షన్ 3 అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. మీకు చెప్పాను, ఎన్నో వీడియోస్లలో చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాను. యూరోపియన్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఓకేనా, యూనిఫామ్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తూనే ఉన్నాను అండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. చాలా సింపుల్ అండి. చూడండి ఇక్కడ మనకు ఆర్టికల్స్ అండి, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. దా అంటేనేమో డెఫినెట్ ఆర్టికల్, ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దా అంటేనేమో డెఫినెట్ ఆర్టికల్, ఏ యాన్ అని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటంటే ఒక దాంట్లో మీనింగ్ ఏంటి, అది ఆ అంటూ ఉంటాం, రైట్. అయితే ఏని ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, ఒక అన్న సెన్స్లో ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలంటే ఏ అనేది కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడాలి. ఏ అనేది మనం ఎక్కడ వాడతాం చెప్పండి, కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడతాం. యాన్ అనేది ఎక్కడ వాడతామంటే ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడతాం. ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడతాం. కానీ లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెక్ చేయొద్దు అండి, తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే అక్కడ మనకు సౌండ్ అనేది, మీరు అక్కడ వర్డ్ ఇస్తారు కదా, ఆ వర్డ్ సౌండ్ అనేది మనకు కా నుంచి హా వరకు వచ్చింది అనుకోండి, తెలుగు చెక్ చేయండి, రైట్. కా నుంచి హా వరకు వచ్చినప్పుడు మీరు ఏం వాడండి అంటే ఏ అనే ఆర్టికల్ని వాడండి. అదే సౌండ్ అనేది మనకు ఆ నుంచి అహా వరకు వచ్చింది అనుకోండి, ఆ నుంచి అహా వరకు వచ్చినప్పుడు మీరు యాన్ అనేది వాడండి. ఒక అన్న సెన్స్ ఇచ్చినప్పుడు ఏఈఐఓయు అది మర్చిపోండి, అవసరం లేదు. ఏఈఐఓయు ఉన్నప్పుడు యాన్ వాడతా, మిగతా అప్పుడు ఏ వాడతా, ఇది కాదు కాన్సెప్ట్. తెలుగులో షిఫ్ట్ చేయండి దాని సౌండ్ని. కా నుంచి హా సౌండ్ వచ్చిందా, కాన్సనెంట్స్ అవి ఏ వాడండి. ఆ నుంచి హా సౌండ్ వచ్చిందా, ఓవెల్స్ అవి యాన్ అనేది వాడండి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి కరెక్ట్ ఇక్కడికి రండి క్వశ్చన్ దగ్గరికి. యూరోపియన్ ఇంగ్లీష్లో ఈ అనేది మనకు ఓవెలే, ఇంగ్లీష్లో ఈ అనేది మనకు ఓవెలే, ఓకే. అట్లని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే యాన్ యూరోపియన్ ఆన్సర్ పెడతారు, ఫస్ట్ బ్లాంక్లో యాన్ రావాలని చెప్పేసి ఆన్సర్ పెడతారండి. కానీ కాదు, యూరోపియన్ని తెలుగులో రాయండి మీరు, సౌండ్ ఇంపార్టెంట్, వర్డ్ లెటర్ కాదు. యూరోపియన్ తెలుగులో రాస్తే యానే కదా, యా కాబట్టి మనకి ఏమొస్తుంది అండి, యా అంటే ఇది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్. మరి కాన్సనెంట్ కాబట్టి ఏ వాడాలా, యాన్ వాడాలా, ఏ వాడాలి ఫస్ట్ బ్లాంక్లో. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. అయిపోయిందా, ఫస్ట్ బ్లాంక్ అయిపోయిందా, రైట్. ఈ 2 ఆప్షన్స్ మిగిలినాయి. సెకండ్ బ్లాంక్ దగ్గరికి రండి. సెకండ్ బ్లాంక్లో ఏ వస్తుందా, యాన్ వస్తుందా చెప్పండి. ఇక్కడ యూనిఫామ్ అంటే మనకు మళ్ళీ యానే కదా, ఓకేనా, యానే కదా. యా కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండే కదా, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది మళ్ళీ మనకి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. యాక్చువల్గా ఈలు యూలు ఓవెల్సే, ఓవెల్ లెటర్స్ అవి, కానీ సౌండ్ ఇవ్వదు, ఓవెల్ సౌండ్ని ఇవ్వదు అన్నమాట. మనకు ఏ అనేది ఓవెల్స్ ముందు వాడడం కాదు, సారీ, ఏ అనేది కాన్సనెంట్స్ ముందు వాడడం కాదు, కాన్సనెంట్ సౌండ్ ముందు వాడాలి. యాన్ అనేది ఓవెల్స్ ముందు వాడడం కాదు, ఓవెల్ సౌండ్ ముందు వాడాలి. సౌండ్ రావాలంటే తెలుగులో చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి సో యా 2 మనకు కాన్సనెంట్సే కాబట్టి మనకు ఏ కామా ఏ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. 14th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ప్రిపోజిషన్ అడుగుతున్నాడు అండి. ఐ విల్ వర్క్, నేను వర్క్ చేస్తాను. 8 దిస్ ఈవినింగ్. చూడండి ఇక్కడ పిఎం ఇవ్వండి, చూడండి, ఎందుకంటే ఈవినింగ్ అన్నప్పుడు పిఎం ఇవ్వడు, ఈవినింగ్ అంటే మనకు పిఎం అన్నట్టే కదా అది. సో ఈవినింగ్ 8 వరకు వర్క్ చేస్తాను. ఐ విల్ వర్క్ టు 8 దిస్ ఈవినింగ్గా
అంటిల్ 8 దిస్ ఈవినింగా, బిట్వీన్ 8 దిస్ ఈవినింగా, ఇన్ 8 దిస్ ఈవినింగా. సో 8 ఈవినింగ్ వరకు పనిచేస్తా, అంటిల్ వరకు. సో 2 రాదు, బిట్వీన్ రాదు, ఇన్ అనేది రాదు. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. టిల్ కానీ అంటిల్ కానీ వాడతాం జనరల్గా ఇక్కడ. 15th క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి. 15th క్వశ్చన్ మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఇచ్చాడు. చెప్తున్నా కదా చూడండి, ఇక్కడ వెరీ సింపుల్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనకు యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఓకేనా? సో చూద్దాం. డజ్ స్మృతి ప్లే చెస్? స్మృతి చెస్ ఆడుతుందా? ఇంటరోగేటివ్ ఫామ్లో ఇచ్చాడు వీడు. చాలా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది, కానీ ఆన్సర్ చేయొచ్చు మనం సింపుల్గా. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? డస్, డస్ అంటే ప్రెజెంటే కదా, కాబట్టి ప్రెజెంట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి? ప్రెజెంట్లోనే ఉండాలి. కాబట్టి సో మనకు ఈజ్ ఓకే, కానీ వాజ్ ఇచ్చాడు చూడండి. వాజ్ అనేది పాస్ట్ కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన. ఒక పాయింట్ తోటి ఆప్షన్ పోయింది. నెక్స్ట్, ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి? ఈ స్మృతి ప్లేడ్ చెస్? ఈజ్ చెస్ వాజ్ ప్లేడ్ బై స్మృతి? మళ్ళా వాజ్ ఏందండి? డస్ ప్రెజెంట్ కదా, వాజ్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఇక్కడ? ఇది కూడా ఆన్సర్గా తీసేయండి. తర్వాత ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి, ఈ స్మృతి ప్లేడ్ చెస్. చెప్పండి అన్న మీరు ఒకసారి ఇక్కడ చెప్పండి, ఇక్కడ అందరూ క్లియర్గా. సో ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి. ఇప్పుడు స్మృతి చెస్ ఆడుతుందా అంటే చెస్ స్మృతి చేత ఆడబడుతుందా అని బై సబ్జెక్ట్గా రావాల్సింది, ఇక్కడ బై స్మృతి రావాలి కదా ఇక్కడ మనకు. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి హెల్పింగ్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంది కదా యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్ అంటే హెల్పింగ్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి స్టార్టింగ్లో. సో ఈజ్ చెస్ ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? చెస్సే కదా. అది ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 16th క్వశ్చన్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు. కొంతమంది ఆన్సర్ చేయలేకపోతారు క్వశ్చన్స్కి. కొంతమంది మిస్టేక్ కూడా పెట్టారు ఆల్రెడీ, నాకు తెలుసు. ఒకసారి సాల్వ్ చేయండి మీరు, ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ పాజ్ చేసి ఓకేనా, వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయండి నన్ను. ఏమన్నాడు? ద స్పీకర్ సెడ్, స్పీకర్ చెప్పాడు గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని వర్డ్ మనకు దగ్గర ఉంది. ఓమ్ని అంటే ఆల్, ప్రెజెంట్ అంటే ఎవ్రీవేర్. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అంటాం కదా. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అంటాం కదా. ఓమ్ని పొటెంట్ అంటే అన్ని పవర్స్ ఉండడం, పొటెన్షియల్ అంటే పవర్, అన్ని పవర్స్ ఉంటే ఓమ్ని పొటెంట్ అంటాం, రైట్? కాబట్టి ఇక్కడ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే దేవుడు అన్ని ప్లేస్లలో ఉంటాడు అని. అయితే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ అండి. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే ఏంటిది? ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. కాబట్టి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి యూనివర్సల్ ట్రూత్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మీరు యూనివర్సల్ ట్రూత్ని చేంజ్ చేసేటప్పుడు అది మనకు పాస్ట్లోకి చేంజ్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి, వాటికి పాస్ట్ ఫామ్ అనేది ఉండదు. కాబట్టి వాటికి టెన్స్ చేంజ్ కాదు అనమాట. అది ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇప్పుడు షీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఉంది అనుకోండి. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? మళ్ళీ షీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్టే అవుద్ది. యూనివర్సల్ ట్రూత్స్ అనేవి మారవన్నమాట. కాబట్టి అట్నే సో ద స్పీకర్ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈజ్ని వాజ్ చేయాలి కాబట్టి సో గాడ్ వాజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్స్ అని పెట్టేస్తారు అందరూ, లేకపోతే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ పెట్టేస్తారండి. కానీ చాలా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఏంటో తెలుసా? ఇది మనకి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే మళ్ళీ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంటే ఉండాలి, వాజ్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ వాజ్ ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ వాజ్ ఉంది, ఆన్సర్ కాదు. 4th ఆప్షన్లో వాజ్ ఉంది, ఆన్సర్ కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ద స్పీకర్ సెడ్ దట్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓకేనా? కాబట్టి మనం యూనివర్సల్ ట్రూత్స్ని మార్చేటప్పుడు సో ఇక్కడ మనము టెన్స్ అనేది మార్చకూడదు అనమాట. ఓకే, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు సింపుల్. ద సన్ ఈజ్ ఏ స్టార్, ఇది ఎప్పటికైనా యూనివర్సల్ ట్రూతే, మళ్ళీ ద సన్ ఈజ్ ఏ స్టారే ఉండాలి. హనీ టేస్ట్ స్వీట్, హనీ టేస్ట్ స్వీటే ఉండాలి. యూనివర్సల్ ట్రూత్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మార్చకూడదు అనమాట. ఈ కాన్సెప్ట్ 3rd కాన్సెప్ట్ 4th కాన్సెప్ట్ మన టాపిక్లలో దాని మీద క్వశ్చన్ వచ్చింది మరి. ఓకే, చాలామంది తెలియదు ఈ కాన్సెప్ట్. అది నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ సర్టైనిటీ. చూడండి, సర్టైనిటీ గురించి అంటే సర్టైనిటీ అంటే ఏంటంటే కంపల్సరీ జరుగుద్ది అని, షూర్గా జరుగుద్ది అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా జరిగే యాక్షన్స్కి మనం ఎప్పుడైనా సరే విల్ కానీ మస్ట్ కానీ యూజ్ చేస్తామండి. ఈ మోడల్ వర్బులు మాత్రమే మాట్లాడతాయి సర్టైనిటీ గురించి. ఓకేనా? కంపల్సరీ జరగడం అని. షుడ్ అనేది అడ్వైస్ గురించి మాట్లాడుతుంది, ఆన్సర్ కాదు. వుడ్ అనేది మనకు ఇది కండిషనల్ సెంటెన్సెస్లో వస్తుంది, ఇది ఆన్సర్ కాదు. విల్, కుడ్ కూడా కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. విల్ కానీ మస్ట్ కానీ మాట్లాడతాయి సర్టైనిటీ గురించి. 18th క్వశ్చన్, ఎంబెజల్మెంట్. స్పెల్లింగ్ అండి, స్పెల్లింగ్ అడుగుతున్నాడు. ఎంబెజల్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంబెజల్మెంట్ అంటే మనకు స్పెల్లింగ్ ఏముంటుంది అండి?
ఎంబెజెల్. ఓకేనా? సో డబల్ జెడ్ ఉండాలి, సింగిల్ ఎల్ ఉండాలి. ఎంబెజల్మెంట్. ఓకేనా? చూడండి ఇక్కడ. సో ఎంబెజల్మెంట్ అంటూ డబల్ జెడ్ ఉండాలి, సింగిల్ ఎల్ ఉండాలి. రైట్? ఇక్కడ డబల్ జెడ్ లేదు, డబల్ జెడ్ కానీ డబల్ ఎల్ ఉంది, సింగిల్ ఎల్ ఉండాలి. చూడండి, ఎల్లు జెడ్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ అనమాట. ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి, మన బుక్లో ఉన్నాయి. మీరు మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్, మన బుక్ చదివితే చాలు, అన్నీ కవర్ అయిపోతాయి. ఎంబెజల్మెంట్ అనమాట. ఓకేనా? సో మన యాప్లో టెక్స్ట్ బుక్స్ ప్లస్ అవుటర్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసామండి. రైట్? అట్లా ఎంబెజల్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, సో మనీని అప్రాప్రియేట్ వేలో యూజ్ చేయడం, మిస్యూజ్ చేయడం అనమాట. మనీని మిస్యూజ్ చేయడం అంటూ ఉంటాం లీగల్గా. ఓకే, లీగల్గా మిస్యూజ్ చేస్తే దాన్ని మనం ఎంబెజల్మెంట్ అంటాం. నెక్స్ట్ 19th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ఏ ప్లేస్ వేర్ పీపుల్ మీట్ ఎస్పెషల్లీ బై ప్రియర్ అరేంజ్మెంట్. చూడండి ఇక్కడ మనకు సో పీపుల్ అనేవాళ్ళు సో ముందే అరేంజ్మెంట్ చేసి కలిస్తే ఆ ప్లేస్ని, ఓకేనా, దాన్ని ఏమంటామంటున్నాడండి. ఆ ప్లేస్ని ఏమంటామంటే చూడండి ఇక్కడ మనకు రెండేజ్వర్స్. రెండేజ్వర్స్ అంటే ఏంటంటే జనరల్గా సో ముందే అరేంజ్మెంట్ చేసుకొని కలిసే ప్లేస్ అనమాట అది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఫోరం అంటే ఏంటంటే డిబేట్ కోసం ఒక మీటింగ్ కానీ, ఓకేనా, ఒక ప్లేస్ కానీ చూస్తే దాన్ని ఏమంటామంటే సో ఫోరం అంటూ ఉంటాం. డిబేట్ చేసే ప్లేస్, రూమ్ అంటూ ఉంటాం, మీటింగ్ అంటూ ఉంటాం. కమ్యూనిటీ అంటే సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర నివసిస్తే దాన్ని మనం కమ్యూనిటీ అంటాం. ఇది ఆన్సర్ కాదు. అజైలం అంటే తెలుసు కదా. అజైలం అంటే ఏంటంటే షెల్టర్ ఇవ్వడం, ప్రొటెక్షన్కి షెల్టర్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ పీపుల్కి ఎస్పెషల్గా మనం షెల్టర్ ఇవ్వడాన్ని ఏమంటామంటే అజైలం అంటూ ఉంటాం. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఏంటిది అది? రెండేజ్వర్స్. అరేంజ్మెంట్ చేసి, ప్రీ అరేంజ్మెంట్ చేసి సో కలిసే ప్లేస్ని మనం రెండేజ్వర్స్ అంటాం. నెక్స్ట్ 20th క్వశ్చన్. చూడండి ఇక్కడ, పాస్ మీద ఫ్లవర్ వేస్ని పాస్ చేయండి అంటున్నారు. మీకు ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చదవండి టాపిక్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని ఎప్పుడు చెప్తూనే ఉంటా. చూడండి ఇక్కడ మనకు పాస్ మీద ఫ్లవర్ వేస్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ V1తో స్టార్ట్ అయింది సెంటెన్స్. సో సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ V1తో స్టార్ట్ అవుతే ఆ సెంటెన్స్ని ఏమంటాం చెప్పండి మనము? ఇంపరేటివ్ సెంటెన్స్. ద సెంటెన్సెస్ ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ మెన్షన్డ్. ఏ సెంటెన్సెస్లోనైతే సబ్జెక్ట్ని మెన్షన్ చేయమో ఆ సెంటెన్సెస్ని ఏమంటాం మనము? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి డిక్లరేటివ్. ఇది డిక్లరేటివ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి అక్కడ. అసెప్టివ్ సెంటెన్స్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం కాదు. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, లేదు. ఎక్స్క్లమేటరీ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి, ఇట్లా లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సెక్షన్ 21, క్వశ్చన్ నెంబర్ 21. ఇదైతే మీకు చాలా ఎగ్జామ్స్లలో వచ్చిందండి ఈ క్వశ్చన్. ఈ మోడల్ మీద పోయిన మోడల్ పేపర్లో కూడా వచ్చింది అనుకుంటే ఈ మోడల్ మీద. 21, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాను. నైదర్ ఆఫ్ ద. చూడండి ఇక్కడ నైదర్ ఆఫ్, మీకు చెప్పాను ఆల్రెడీ. నైదర్ ఆఫ్ ద, ఓకేనా, నన్ ఆఫ్ ద, ఓకే, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, ఓకేనా. నైదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద. ఇక్కడ మనకు ఒక ప్లూరల్ నౌన్ వస్తుంది, ఓకేనా. నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఓకే. సో నన్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటాం కదా. నైదర్ అన్నా నన్నన్నా నెగిటివ్, ఎవరు యాక్షన్ చేస్తలేరు అని. కానీ నైదర్ ఏమో ఇద్దరికి యూజ్ చేస్తాం, నన్నేమో ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాం. ఐదర్ని కూడా ఇద్దరిట్లో ఎవరో ఒక్కరు అన్నప్పుడు ఐదర్ యూజ్ చేస్తాం అంటే. అయితే నైదర్ కానీ, నన్ను కానీ, ఐదర్ కానీ, ఈచ్ కూడా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే వెర్బ్ ఉంటుంది కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగులర్ వెర్బే వాడాలి. నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద, ఎవ్రీ, ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బే వాడాలి, సింగులర్ వెర్బే వాడాలి, ఓకేనా. సో చూద్దాం. నైదర్ ఆఫ్ మై డాటర్స్, నైదర్ ఆఫ్ మై డాటర్స్, నైదర్ ఆఫ్ మై డాటర్స్, నైదర్ ఆఫ్ మై డాటర్స్ అంటే నా డాటర్స్లలో ఎవ్వరూ కూడా నాలాగా లేరు అని. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది మీకు ప్రీవియస్ మోడల్ పేపర్దే, ఇందులో కూడా ఇచ్చాడనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ సేమ్ రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అది మన టెట్ ఇది కోర్టు జాబ్స్లో కూడా అంతే, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ రిపీట్ అయినాయి. చూడండి ఇక్కడ ఇద్దరిట్లలో ఎవరు నాలాగా లేరు అని, ఓకేనా. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ అది. ఎవరు ఇంటెలిజెంట్ కాదు, ఎవరు మూవీ చూడలేదు, ఎవరు నాలాగా లేరు. ఫస్ట్ అండ్ ఫోర్త్ సెంటెన్స్ సేమ్ ఉన్నాయి, రైట్. అయితే ఇక్కడ మనకు నైదర్ ఆఫ్ ద అన్నప్పుడు సింగులర్ వెర్బే వాడాలి కదా. ఆర్ అనేది సింగులర్ వెర్బా కాదు, తీసేయండి. హ్యావ్ అనేది సింగులర్ వెర్బా కాదు, తీసేయండి. మరి లుక్ లైక్ మీ, లుక్స్ లైక్ మీ చెప్పండి. V1 సింపుల్ ప్రెజెంట్ ఉంది, ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. లుక్ అనేది ఏమంటారు సింగులరా, లుక్స్ అనేది సింగులరా చెప్పండి. వెర్బ్ చూడండి, నౌన్ వేరు, వెర్బ్ వేరండి. నౌన్కి ప్లూరల్ ఎప్పుడు అవుతుందంటే బాయ్, బాయ్స్. బాయ్ అనేది సింగులర్, బాయ్స్ అనేది ప్లూరల్. కానీ వెర్బులలో అట్లా కాదు, డూ డజ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు రీడ్స్ అన్నప్పుడు రీడ్స్ అంటే డజ్ అన్నట్టు, రీడ్ అంటే డూ అన్నట్టు. కాబట్టి రీడ్ అనేది ప్లూరల్, రీడ్స్ అనేది సింగులర్. అంటే వెర్బులలో చూసుకునేటప్పుడు ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, ఈజు, హ్యాజ్, వజ్ సింగులర్ కదా, అట్లా ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ అనమాట.
వర్బులలో ఎస్ ఉంటే సింగులర్ అవుతుంది, ఎస్ లేకపోతే ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సింగులర్ వెర్బే కావాల్సింది. లుక్స్ సింగులరా అంటే ఇక మనకు వెర్బు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెర్బుకి ఎస్ యాడ్ చేయడం వేరు, నౌన్కి ఎస్ యాడ్ చేయడం వేరు. ఎస్ ఉంటే ప్లూరల్ అనుకుంటారు, లేదు వెర్బులలో ఎస్ యాడ్ చేయడం. వెర్బులలో ఎస్ ఉంది అంటే అది సింగులర్ అవుద్ది అనమాట. గోస్ ఎట్లనో, రైట్స్ ఎట్లనో, ఈట్స్ ఎట్లనో అవన్నీ సింగులర్స్ కదా, డస్ కదా. బట్ ఇది కూడా మనకు సింగులరే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింగులర్ వెర్బు V1కి ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతాం. 22 క్వశ్చన్ నెంబర్ 22 ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటండి? డిపెండెంట్ క్లాస్ అనమాట. అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసా, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసా? ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసు. ఓకేనా? ఎక్కడ ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ ఉందో అది చూజ్ చేసుకోమంటుండు. ఓకేనా? ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ ఎక్కడ ఉందో చూజ్ చేసుకోమంటుండు. రైట్? సో క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని మనం క్లాస్ అంటాం. అది మనకు 2 టైప్స్ ఉంటుంది. సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, మెయిన్ క్లాస్ ఉంటుంది అండి. మెయిన్ క్లాస్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇచ్చేది, సబార్డినేట్ క్లాస్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వనిది. దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకేనా? అయితే ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్ వెన్ హీ స్టేస్ టూ లాంగ్. అంటే చాలా రోజులు ఎవరైనా సరే స్టే చేస్తే వాళ్ళని ఎవరు పిలవరు, వెల్కమ్ చేయరు అనమాట. కాబట్టి ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్ వెన్ హీ స్టేస్ టూ లాంగ్. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అండి. ఇక్కడో క్లాస్ ఉంది, ఇక్కడో క్లాస్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్, గెస్ట్ ఎప్పుడైనా సరే వెల్కమ్ చేయరు. ఓకేనా? ఎవరు అతన్ని పిలవరు అని. కాబట్టి ఇక్కడ మనకు ఇది మనకు ఒక క్లాసు. ఇది మనకు ఫుల్ మీనింగ్ ఉందా లేదా? ఫుల్ మీనింగ్ ఉంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అండి? ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది, అంటే మెయిన్ క్లాస్ అవుతుంది. వెన్ హీ స్టేస్ టూ లాంగ్, వెన్ హీ స్టేస్ టూ లాంగ్ అంటే ఎక్కువ రోజులు స్టే చేసినప్పుడు. ఓకేనా? ఎక్కువ రోజులు స్టే చేసినప్పుడు అంటే ఇది మనకు ఫుల్ మీనింగ్ రావట్లేదు కదా, ఫుల్ మీనింగ్ రావట్లేదు కాబట్టి ఇది మనకు సబార్డినేట్ క్లాస్ అన్నమాట. ఓకేనా? సబార్డినేట్ క్లాస్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ వెన్ హీ స్టేస్ టూ లాంగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకో పాయింట్ చెప్తా, అడుగుతా చెప్పండి. ఇది సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా? చెప్పండి ఒకసారి, ఊహించుకోండి. సింపుల్ కాదు, 2 క్లాసులు ఉన్నాయి కాబట్టి. ఒకటి డిపెండెంట్ క్లాసే కదా, సబార్డినేట్ క్లాసే కదా ఉంది ఇక్కడ. ఒకటి ఇండిపెండెంట్ క్లాస్, అంటే 2 డిఫరెంట్ క్లాసులు ఉన్నాయి కదా. ఒకటి ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. రైట్? నేను ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్యాసేజ్ అండి. చూడండి, ఇక్కడ ప్యాసేజ్ మీరు చాలా సింపుల్ ప్యాసేజ్. ఇది మనకు ఒక పోయం ఇస్తాడు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు. రైట్? ఇక మనకు ఏమంటుందంటే లైట్ ఎంటర్స్ ద ఐ బై రిఫ్రాక్టింగ్ ఆర్ బెండింగ్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ద కార్నియా. లైటర్, ఓకేనా? కార్నియా ద్వారా పాస్ అవుతుంది అనమాట లైట్. లైట్ రేస్ దెన్ పాస్ త్రూ ద ఓపెనింగ్ ఇన్ టు ద ఐ నోన్ యాజ్ ద పిపిల్. చూడండి, మనకు పిపిల్ ఓకేనా, రేస్ అనేటప్పుడు పాస్ అవుతాయి అనమాట. ఓకేనా? తర్వాత ఓపెనింగ్, ఒక ఓపెనింగ్ నుంచి పాస్ అవుతాయి అనమాట. దాన్ని మనం పిపిల్ అంటాం. ద పిపిల్ సైజ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ మజిల్ నోన్ యాజ్ ఐరిస్. పిపిల్ సైజ్ అనేది ఐరిస్ అనే మజిల్ ద్వారా ఓకేనా కంట్రోల్ అవుద్దట. పిపిల్ బికమ్ స్మాలర్ వెన్ ఇన్ బ్రైట్ ఏరియా అండ్ లార్జర్ ఇన్ డార్క్ ఏరియా. పిపిల్ సైజ్ అనేది బ్రైట్ ఏరియాలో స్మాల్ అవుతుందట, డార్క్ ఏరియాలో లార్జ్ అవుతుందట. ఇది ప్యాసేజ్. క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుండు. పీపుల్ బికమ్స్ లార్జర్ ఇన్ డార్క్ ఏరియా. పీపుల్ బికమ్స్ స్మాలర్ వెన్ బ్రైట్ ఏరియా, లార్జర్ ఇన్ డార్క్ ఏరియా. పీపుల్ బికమ్స్ లార్జర్ ఇన్ డార్క్ ఏరియా. ఫస్ట్ 1 కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 పెట్టి ఆన్సర్ వెళ్ళిపోండి అంతే డైరెక్ట్. మిగతా చూద్దాం. ద సైజ్ ఆఫ్ పీపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ బెండింగ్ అనేది. సైజ్ ఆఫ్ పీపుల్ అనేది కంట్రోల్డ్ బై ఏ మజిల్, ఐరిస్ అనే మజిల్. కాబట్టి ఇది మనకు రాంగ్. ద పీపుల్ బికమ్స్ స్మాలర్ వెన్ ఇన్ డార్క్ ఏరియా. డార్క్ ఏరియాలో స్మాల్ అవుతుంది, లార్జర్ అవుతుంది. ఇది రాంగ్. లైట్ ఎంటర్స్ ద ఐ బై పాసింగ్ త్రూ ద ఇయర్. ఇయర్ అని చెప్పండి, ఎక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది స్టాండ్ అర్థం చేసుకోండి కొంచెం. చూడండి, ఇక్కడ మనకు ఐ ఆమ్ నో బడీ, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ నో బడీ అంటే ఏంటంటే నేను అందరికీ దూరంగా ఉన్నాను, ఎవరికి తెలియని పర్సన్ని. నువ్వెవరు? ఆర్ యూ నో బడీ టు, నువ్వు కూడా ఎవరికి తెలియని పర్సనా? దెన్ దేర్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ అస్, అప్పుడు మన ఇద్దరం ఒక పెయిరా? డోంట్ టెల్, దే వుడ్ అడ్వర్టైజ్, యునో, నీకు తెలుసు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నావు అంటే నేను ఎవరికి తెలియకుండా ఉండేవాడిని, నువ్వు కూడా అలాగే ఉండేవాడివా? మన ఇద్దరం ఒక పెయిరా? అయితే ఎవరికి చెప్పకు, వాళ్ళు అందరికీ ప్రకటిస్తారు, అందరికీ చెప్తారు, ఎవరికి చెప్పకు, ఇలాగే ఉందాము అని. అంటే ఇక్కడ మనకు ఒక స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను అనమాట. రైట్? కాబట్టి ఇక్కడ పోయేసి నోబడి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే వాట్ డస్ ద పోయిట్ సజెస్ట్ అబౌట్ బీయింగ్ నోబడి. నోబడీగా ఉండడం అంటే మీనింగ్ ఏంటి అడుగుతాడు. ఇట్స్ ఎ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ ఫ్రీడమ్ ఫ్రమ్ పబ్లిక్ అటెన్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్.
అంటే ఎవరికి చెప్పకు, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారంటే మీనింగ్ ఏంటి? మనం ప్రశాంతంగా ఉన్నాం, ఎవరికి తెలియదు, నువ్వు కూడా ఎవరికి చెప్పకు అని. అంటే ఫ్రీడమ్గా జాయ్ఫుల్గా ఉండడమే పబ్లిక్ అటెన్షన్ నుంచి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ఎ టెంపరీ స్టేజా కాదు, ఇట్స్ ఎ షేమ్ఫుల్ కండిషనా కాదు. ఎవరికి చెప్పొద్దు అంటుండంటే అంటే అది పీస్ఫుల్గా ఉన్నట్టే కదా వాడు, అది ఇట్ ఈస్ ఎ పనిష్మెంటా కాదు, నెగిటివ్గానే కాదు, పాజిటివే. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇట్లా సో ఇలా మనకు స్టాంజా మీద ఇస్తున్నాడు, ప్యాసేజ్ మీద ఇస్తున్నాడు అండి. ఇవి ఓకే, ఇవ్వండి కాన్సెప్ట్స్. ఓకే, సో మీరు మాత్రం ఈ వీడియోలో కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ రేంజ్లో పేపర్ అడుగుతుండు. ఇంకోటి మీరేం భయపడకండి అసలే, మామ ఈ లెవెల్ వస్తుంది బాబు ఇంగ్లీషు, అంత చదివితే మనకు వస్తే రావని చెప్పేసి అసలు భయపడాల్సిన అవసరం లేదు. 25 క్రాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పేపర్ రాసి మొన్న ఓకేనా మీ డిసెంబర్ 2025లో 25 క్రాస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంగ్లీష్లో ఈ పేపర్స్ రాసి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, సబ్జెక్టు నేర్చుకోండి చాలు. చాలా అంటే చాలా ఈజీ అండి ఓకే ఆన్సర్ చేయడం. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదనమాట, అసలు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా, మేము చెప్తున్నాం కదా ఇప్పుడు 1 మంత్ టైం ఉంది, ఎగ్జాక్ట్గా ఆగస్టులో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 1 మంత్లో మీరు క్లాసెస్ వినండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మోడల్ పేపర్స్ పెడుతున్నాం, అందులో అడిగే టాపిక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోండి నాన్న. అప్పుడు మీకు ఈజీగా మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. ఓకే, సో మీరు 1 మంత్ కోర్స్ తీసుకోవచ్చు, 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేసి అందులో ఉంటాయి అనమాట, వెతకండి. అందులో చాలా కోర్సులు ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి అందులో. ఓకేనా, సో 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సు, తెలంగాణ ఏపీ డిఫరెంట్గా ఉంటాయి. మీ కోర్సు చూసుకోండి 199, ఇదే మనకు 120 రూపీస్కే 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు. ఏ కోర్స్ అంటే ఆ కోర్సు తీసుకున్నాను. ప్రతి కోర్సులో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా ఏమైనా యాప్ గురించి ఇష్యూస్ ఉన్న డౌట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, మన బుక్ అండి, ఇంకా మన బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఎంతోమంది ఓకేనా మన బుక్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి మీ ఎగ్జామ్లో, ఇప్పుడు కూడా వస్తాయి కూడా క్వశ్చన్స్. కాబట్టి మన బుక్ తీసుకొని మన క్లాసులు వింటే చాలండి. బుక్లో ఉన్న కంటెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకేనా, ఈ బుక్ పీడిఎఫ్ అనేది యాప్లో ఫ్రీగా ఉంది, ఒకసారి యాప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని ఫ్రీగా చూడండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఓకేనా, బుక్ మీద బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా పంపిస్తాం, మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే మీరు ఇక్కడ ఈ బుక్లో ప్రతి టాపిక్కి ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇది టెట్, డిఎస్సి ఎగ్జామ్స్, టీజీటీ, పీజీటీ అన్నిటికి ఉపయోగపడుతుంది అండి ఇది. ఓకే, ఇది మీకు మోడల్ పేపర్ 5 ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ నుంచి మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు స్టార్ట్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు స్టార్ట్ చేస్తాను. ఆ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు అందరూ చూడండి, సరిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి నాన్న, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు బెస్ట్ వీడియోస్ అనేవి చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇది మీకు మోడల్ పేపర్ 5 ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు చేస్తాను, అవి కూడా చూసుకోండి. ఓకే, మీరైతే ఈ 1 మంత్లో మాత్రం మన యాప్ క్లాసులు, మన యూట్యూబ్ క్లాసులు, మన బుక్ చాలు, బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.